మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం ప్రకాశం జిల్లా తాలూరు మండలం కుంటిగంగమ్మ గుడి దగ్గరికి వచ్చున్నాం. ఈ కుంటిగంగమ్మ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ఇక్కడ జాతర 100 సంవత్సరాలకు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొంటున్నారు. ఇక్కడ మనం చూసిన దృశ్యాలు అయితే చూడండి, భక్తులు ఏ విధంగా ఎంతమంది రష్గా ఉన్నారో ఇక్కడ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కోరికలు తీరుతాయి అనేది ఉంది. అక్కడ బయట కూడా కోరికలు తీర్చుకుంటూ మొక్కులు చెల్లిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఈరోజు ఇక్కడ విద్యుత్ ప్రభులతో పాటు చాలా అంగవంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి వివరించండి. ముందుగా భక్త మహాశైలందరికీ గుండిగంగా భవానీ అమ్మవారి 100వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క తిరునాళ్ళ కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఈ గుడి 12వ శతాబ్దం కాలం నాటిది. ఈ గుడికి పేరు గుంటిగంగ. ఈ గుంటిగంగ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ గుడికి దక్షిణం వైపున కొండపాడ అనే గ్రామం దగ్గర ఒక కొండ రాయి ఉండేది. ఆ రాయి కింద నీరు ప్రవహిస్తూ ఉండేది. ఆ నీరు ద్వారా వ్యవసాయం చేస్తూ ఈ చుట్టుపక్కల గ్రామాలు సుభిక్షంగా ఉన్న కాలంలో ఇక్కడ తిరిగే రైతులు ఇంకా అన్ని గ్రామాలకి నీరు రావాలని ఆ రాయిని తొలగించారు. అప్పుడు అది గుంటగా ఏర్పడి నీళ్లు రావడం ఆగిపోయాయి. ఆ తర్వాత ఆ గుంట ఏర్పడిన తర్వాత గుండుగంగ అనే పేరు గుంటిగంగగా ఏర్పడింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిన తర్వాత అక్కడ ఉన్న జనాలందరూ భక్తులు చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చేసి అమ్మవారికి ఇక్కడ స్వయంగా వెలిసిన తర్వాత అక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఈ తిరునాళ్ళ కార్యక్రమం చేయడం మొదలు పెట్టాడు. గతంలో రాత్రిపూట జరిగేది. ఇది ఒక అడవి ప్రాంతం. తర్వాత దినదినాభి పగల కార్యక్రమం జరుగుతూ ఇప్పుడు పగలు ఈ తిరునాళ్ళ కార్యక్రమం చేసుకుంటున్నాం. అలాగే ఈ తిరునాళ్ళకి దాదాపు ఒక 4-5 లక్షల మంది రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చుట్టూ ఉన్న తెలంగాణ, ఆంధ్ర చుట్టుపక్కల నుంచి కూడా ప్రత్యేకంగా 2-3 రోజులు ముందుగా వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన భక్తులకి ఏ కోరికలు ఎక్కువ జరుగుతుంటాయి? ఎక్కువ అంటే వ్యాపారానికి సంబంధించి, పిల్లలకి సంబంధించి కానీ, అలాగే చుట్టుపక్కల వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. అంటే ఇక్కడ సుమారు ఎన్ని గ్రామాల వారు వస్తుంటారు? ఎన్ని గ్రామాల వల్ల? తిరునాళ్ళకి గ్రామాలని కాదు, ప్రత్యేకంగా దూర ప్రాంతం వల్ల ఎక్కువ వస్తారు. ఇక్కడ గ్రామాల వల్ల ముందు రోజు వస్తారు, కానీ దూర ప్రాంతం ఈ రోజు ఎక్కువ వస్తుంటారు. ఇక్కడ కుంటిగంగమ్మ పేరు గుండు ఉండేది కదా, గుండుగంగ. నీరు ప్రవహిస్తుంది. ఇప్పుడు లేదు స్వామి, రాయితీ పక్కన పెట్టేశారు కదా, గుంట ఏర్పడింది కదా, అందుకే కదా గుంటిగంగ అని వచ్చింది. వాటర్ ఇప్పటికీ కానీ ఏంటంటే పైనుంచి కోనేరు ఏర్పడిన తర్వాత ఆ కోనేరు నుంచి వాటర్ మాత్రం కంటిన్యూగా వస్తూ ఉంటది. ఇప్పుడు కూడా తిరునాళ్ళలో మామూలుగా టీడీపీ వైసీపీ ప్రభలు అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా 17 సంవత్సరాలు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ కృష్ణారెడ్డి గారు ఉన్నారు, వారి మాటలో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, 17 సంవత్సరాల తర్వాత ప్రభ ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది ఫీల్? నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా ఆధ్వర్యంలో నేను ఇన్ఛార్జిగా ఉన్న ఈ నియోజకవర్గంలో నా సొంత మండలంలో ప్రభ ఏర్పాటు చేయడం, అది మా మండల అధ్యక్షుడు సహకారంతో ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు సరిమలమ్మ ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను నేను. ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి ప్రభలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? ఇది కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. ఒక 100 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీలో ఏంది అంటే, కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు తెలుసుకుంటారు తొందరలో. వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి డబ్బు సంపాదించుకొని వేరే పార్టీలో జలసాలు చేస్తున్నారు. అలాంటి అందువల్లనే ఈ కాంగ్రెస్ పార్టీ కొంచెం నెమ్మదించడం జరిగింది. మళ్ళీ సరిమలమ్మ నాయకత్వంలో పూర్వవైభవం ఈ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది. అంటే ఈ రోజు ఈ ప్రభ వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, ఇంకా ప్రభులు ఇంకా రాబోయే కాలంలో ఏర్పాటు చేయగలం అనే సంకేతాలు ఇవ్వబోతున్నారు. డెఫినెట్ గా ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు
టీడీపీ వైసీపీ జనసేన ఈ కామన్ గా చూస్తూ ఉంటుంటారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ కాంగ్రెస్ పార్టీ మీద డెఫినెట్ గా వాళ్ళ చూపు అనేది దీని మీద పడింది. తొందరలో దీని గురించి ఆలోచిస్తారు. దీనివల్ల ప్రతి ఇల్లు, ప్రతి నియోజకవర్గమే కాదు, మన ఇండియాలో ఉన్న ప్రతి ఇల్లు కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొందారు. అది మేము తొందరలో ఇంటింటికి తిరిగి చెప్పబోతున్నాం. మీరు ఇక్కడ స్థానికులే కాబట్టి కుంటిగంగమ్మ గుడి గురించి మీకు తెలిసిన ప్రత్యేకత, చరిత్ర గురించి ఏమని చెప్పగలరు? అమ్మవారికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అమ్మవారు మా మండలంలో కానీ అట్లాగే ఈ దగ్గరున్న ప్రాంతాల్లో కానీ చాలా మహిమ గల అమ్మ, మేము బాగా పూజిస్తుంటాం. అట్లాగే ఈ తిరునాళ్ళు అనేది మన జిల్లాలోనే చాలా ప్రత్యేకమైన తిరునాళ్ళు. ఇప్పుడు దాదాపుగా ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు? ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ నర్రెడ్డి తులసిరెడ్డి గారు, అట్లాగే గుంటూరు ఎక్స్ ఎమ్మెల్యే మస్తాన్ వలి గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు షేక్ సైదా గారు ముఖ్య అతిథులుగా